రిపోర్ట్ రాసుకుంటాం. అల్లూరి జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శమని యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా విద్యార్థులకు 4 రోజులుగా పాఠశాలలో స్థాయిలో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభాకర్ వర్మ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జీవితం నేటి విద్యార్థులకు యువతకు ఆదర్శం కావాలన్నారు. విద్యార్థి దశలోనే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. నిత్యం పేదల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని గుర్తు చేశారు. సీతారామరాజు గారు ఏ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళను పోరాటం చేశారు అది కొంత తెలుసుకోవాలి. భారతదేశ చరిత్రను చెప్పేవాడు ఎవరైనా అహింసా పద్ధతిలో స్వాతంత్రం వచ్చింది మన దేశానికి చెప్తూ ఉంటారు. అహింసా పద్ధతి అంటే బ్రిటిష్ పోలీసులు మనం కొట్టినా వాళ్ళని ఏమనుకున్నా గాంధీజీ నాయకత్వంలో ఆ పోరాటం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం కానీ శాసనాలను ఈ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో కూడా అవసరమైతే ఆయుధాలు తీసుకున్నైనా బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి నిలబెట్టి దూరపడతారు. ఆనాటికి బ్రిటిష్ వాళ్ళ జనాభా 4 కోట్లు, భారతదేశ జనాభా 40 కోట్లు. మనుషులు దెబ్బలాడుతుంది ఎవరు తెలుస్తారు? మనమే కదా గెలవలసింది. కానీ ఆనాడు మన దేశంలో అనైక్యత కారణంగా అప్పుడే చిన్న రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాల రాజుల మధ్య ఐక్యత లేని కారణంగా బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఆక్రమించుకుని 200 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఇందాక గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ప్రధాన శ్రామికులు కాకుండా మరికొంతమంది ఆయుధం పట్టుకునైనా బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని పోరాటం చేసిన వాళ్ళలో సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, చంద్రశేఖర్ ఆజాద్, అలాగే మన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు. అయితే మిగిలిన వాళ్ళు చేసిన పోరాటానికి అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటానికి భేదం ఏంటంటే సైనికులు వాళ్ళు యుద్ధనీతి యుద్ధతంత్రం తెలిసిన వాళ్ళు కాదు. అడవిలో ఉండి ఆహారం కోసం